రామ్ గోపాల్ వర్మ ఈ పేరులోనే ఓ పెద్ద సెన్సేషన్ ఉంది. ఈ మధ్యకాలంలో పెద్దగా చెప్పుకోవడానికి తన ఖాతాలో హిట్ సినిమాలు లేవనే చెప్పొచ్చు. దీంతో ఖాళీగా ఉన్న వర్మ బిజీగా ఉన్నాను అనిపించుకోవడం కోసం ట్విట్టర్లో తన పోస్టులతో నేనున్నాను అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ పోస్టులు పెట్టేటప్పుడు ధైర్యంగానే పెడతాడు. పెట్టిన తర్వాత కొద్ది రోజుల వరకు తనలో తెలియని భయం మొదలవుతుందట. ఈ విషయం స్వయంగా వర్మనే ఒప్పుకున్నారు. తన మీద మర్డర్ అటాక్ జరగబోతోందని భయంతో ఓసారి తను ఏం చేశారో చెప్పారు. నేను ముంబైలో పెద్ద అపార్ట్మెంట్లో 8వ ఫ్లోర్లో ఉంటాను. బయటికి వెళ్ళాలనుకునేటప్పుడు నా ఫ్లాట్లో ఉండే బాయ్ కింద డ్రైవర్కు ఫోన్ చేస్తాడు. నేను లిఫ్ట్లో క్రిందికి దిగేలోపు డ్రైవర్ కారులో రెడీగా ఉంటాడు. ఒకసారి అలానే నేను ఫ్లాట్ నుంచి బయలుదేరానని సమాచారం తెలుసుకుని కారు తీసుకొని రెడీగా ఉన్నాడు డ్రైవర్. అయితే నేను లిఫ్ట్ దిగగానే ఒక వ్యాన్ కనిపించింది. అందులో వ్యక్తులు నన్నే దీక్షగా చూడటం గమనించాను. నన్ను చూశాక ముందుకు కదిలింది. అంతలోనే వ్యాన్ మాయమైంది. మళ్ళీ కొంచెం ముందుకు కదిలేసరికి వాళ్ళు వాచ్మ్యాన్తో మాట్లాడుతూ కనిపించారు. ఆ గ్యాంగ్లో వాళ్ళు నన్ను కాస్త గమనించినట్టు కనిపించారు. దీంతో వాళ్ళు నన్ను చంపేయడానికే వచ్చారనుకున్నాను. క్షణకాలంలో ఏం చేయాలో ఆలోచించి లోపలికి పరిగెత్తాను. లిఫ్ట్ రెడీగా ఉంటుందో లేదో అని దానికోసం వెయిట్ చేయకుండా నన్ను ఎక్కడ చంపేస్తారో అనే భయంతో వెనక్కి చూడకుండా 4వ ఫ్లోర్ వరకు పరుగు తీశాను. అప్పుడు లిఫ్ట్ రెడీగా ఉండటంతో దాంట్లో దూరి 10వ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాను. నా ఫ్లోర్ 8 అయినా భయం కొద్దీ వాళ్ళని తప్పుతో పట్టించాలని 10వ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాను. ఎదురుగా ఉన్న డోర్ కొట్టి లోపలికి దూసుకుని వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను చూసి కంగారు పడ్డారు. 2 నిమిషాల్లో మళ్ళీ నార్మల్ అయ్యారు అందరూ. తర్వాత వర్మ తన డ్రైవర్కు ఫోన్ చేశాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ వ్యాన్లో వచ్చిన మనుషులు లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చారట. లిఫ్టులో నుండి వర్మని బయటికి రావడం చూసి వర్మ సెలబ్రిటీ కాబట్టి ఆయన్ని కొద్దిసేపు అలా చూస్తూ ఉండిపోయారు. వర్మ ఇంకేదో అనుకొని ఇంత తతంగం జరిపారు. ఇలాంటి సన్నివేశమే మరొకటి కూడా జరిగిందట. ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని వర్మ కారు దగ్గర ఉంటే తన వద్దకు వెళ్ళాడంట ఆ వ్యక్తి నెమ్మదిగా తన చేయిని బ్యాగులోకి పెడుతూ ఉన్నాడు. పక్కనే ఉన్న డ్రైవర్ సార్ని గన్నతో చంపేయడానికి ఎవరో వచ్చారు అంటూ గట్టిగా కేకలు వేశాడు. అయితే ఇంతకీ అక్కడికి వచ్చిన వ్యక్తి ఒక రైటర్ అంట. వర్మకి స్క్రిప్ట్ ఇవ్వడానికని తన బ్యాగులో చేయి పెట్టి పేపర్లు తీశాడు. అది కాస్త ఇలా హడావుడిగా జరిగిపోయింది. అయినా ఎంత జరిగినా వర్మ భయపడట్లేదు అని అడ్డంగా వాదిస్తున్నాడు. ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.